బిగ్ బాస్‌కు పెద్ద నారదుడైపోయాడయ్యా. నిజంగా బిగ్ బాస్‌కి శతకోటి వందనాలు. ఆయనకి తెలుసు ఎప్పుడు ఏ విధంగా గొడవలు సృష్టించాలో, ఏ విధంగా గేమ్‌ని రసవత్తరంగా మార్చాలో, సో ఎవరెవరికి ఫిట్టింగ్ పెట్టాలో, సో ఇవన్నీ కూడా బిగ్ బాస్‌కి బాగా అబ్బాయి. అది ఉంటేనే గదా మజా ఉంటది. సో ఆ మజానే బాగా తెచ్చాడు ఈరోజు మాత్రం. సో, ఈరోజు గేమ్స్ గూడా సూపర్‌గున్నాయి. సో, అసలు వీళ్ళిద్దరు గొడవలు పడతారా? అనుకున్న వాళ్ళు గొడవలు పడ్డారు. ఇద్దరు ఏడ్చారు. అదేవిధంగా మణికంఠ నన్ను అందరూ కార్నర్ జేస్తున్నారని అతను ఏడ్చాడు. సో, ఎప్పుడూ ఏడవని పృథ్వీ అయితే కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. సీత అయితే ఎందుకో రెచ్చిపోయిందేమో, కాస్త ఓవర్ బోర్డ్ అయిందేమో అనిపిచ్చింది. సో, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈరోజు. చాలా ఇంపార్టెంటు సబ్జెక్టు. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి ఫ్రెండ్స్. ప్లీజ్ చూడండి. సో, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోలు మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేశారా? ఓకే. థాంక్ యూ. ఇక మనం ఈరోజు ఎపిసోడ్‌లోకెళ్తే ఫస్ట్ మంచి సాంగ్‌తోనే స్టార్ట్ అయింది 'విజిలే విజిలే' అనే సాంగ్‌తో. తర్వాత కుక్కలరవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే చాలామంది లీల విష్ణు గాని, ప్రేరణ గాదు సారీ. ఆహ్, ఎవరెవరు ఆడపిల్లలు చాలా మటుకు లీల. ప్రేరణ కూడా లీయలేదనుకుంటాను. చాలా సేపు కుక్కలైతే మొరిగాయి. తర్వాత ఆహ్, ఈ మంచి గేమ్ ఒకటి టాస్క్ ఒకటి పెట్టాడు. విచ్ కలర్ డూ యూ వాంట్ అనేది. ఇదైతే మాత్రం పిచ్చ కామెడీ. అసలు ఈ ప్రతి సీజన్‌లో ఒకసారి వస్తుంటది ఇలాంటిది. మళ్ళా 'ప్రభావతి' ఎలా వచ్చిందో అలాగా. ఇది మాత్రం చాలా బాగుంది. ఎంటర్‌టైన్‌గా ఉంది. ఫస్ట్ మణి, ఆదిత్య అంటే ఆయన చెప్పిన కలరు ఆ బాక్స్‌లో పెట్టాలనమాట. మణి, ఆదిత్య వచ్చారు. ఆహ్, మణి అతను బ్లాక్ అంటే ఇతనికున్నటువంటి మైక్ అక్కడ పెట్టేసాడు. సో, మణికంఠ ఏం పెట్టారు మీరు? మీ మైక్ ఎక్కడుంది? 'బిగ్ బాస్' అక్కడుంది సార్. మరి అది మీ దగ్గరికి రావాలంటే గేమ్ అయిపోయేదాకా ఉండాలి కదా! సారీ 'బిగ్ బాస్' అని తీసుకున్నారు. మరి ఎవరు గెలిచినట్టు? సార్ ఆదిత్య గారు గెలిచినట్టు సార్. సో, అతని దగ్గర ఒప్పించాడనమాట. తర్వాత ఈ ఈ ఓడిపోయినోళ్ళకి మంచి పనిష్మెంట్ అనమాట. ఏం పనిష్మెంట్ ఇద్దాం ఆదిత్య గారు అంటే, ఆదిత్య గారు చెప్పారు. సార్ మంచి డాన్స్ ఏపిద్దాం అనంటే, సూపర్ మంచి పాట పెట్టారు. బాగేసాడబ్బా! చాలా బాగేసాడు. తర్వాత 'బిగ్ బాస్' ఏమన్నాడంటే, అది 'నైనిక మీరు కూడా జాయిన్ అయితే బావుంటది' అని అన్నాడు. సో, మామూలుగా డాన్సర్ కాబట్టి గుమ్మేశారనుకో, 'బిగ్ బాస్' ఆదిత్య మీరు హ్యాపీయేనా? అంటే, సార్ చాలా హ్యాపీ సార్ అంటారు. తర్వాత నబీలు, నిఖిలొస్తారు. ఇక్కడ గ్రీన్ అని జెప్తే, ఇతను తీసుకొచ్చి గార్డెన్‌లో ఉండే గ్రాస్‌ని తీసుకొచ్చి ఏసేసాడు. సో, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని జెప్పి మణికంఠ అంటున్నాడు అక్కడ చేరి. ఇది కరెక్ట్ కాదు, ఆ గ్రాస్ ఏయడం ఏంటి అనేది. మణికంఠ నువ్వు చెప్పింది కరెక్టే అన్నాడు. తర్వాత బేబీ ఆహ్, ఈ నిఖిలే విన్నర్ అని ప్రకటించడం వల్ల. అక్కడే ట్విస్ట్. సో, మా నబీల్‌కి పనిష్మెంటు ఏమిద్దాం అని అనేదానికి బిగ్ బాసే ఇచ్చాడు. బకెట్‌లో బకెట్‌కి నీళ్ళు నింపండి. ఈళ్ళందరూ ఓహ్! హ్యాపీ ఎంతసేపు నింపాలా? కానీ స్పూన్‌తో నింపండి. ఇది ఇంతకుముందు గూడా వచ్చింది. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చాలా సేపు అసలు లైవ్‌లో అయితే నవ్వి నవ్వి చచ్చాం. చాలా బాగుందనమాట. తర్వాత 'యష్మి సీత' ఆహ్, ఇక్కడ సీత విన్నర్. ఇక్కడేంటంటే సీత ముందొచ్చేసింది. అందువల్ల ఆ అమ్మాయి అయింది. తర్వాత 'బిగ్ బాసు' ప్రేరణకి, యష్మికి ప్రేరణ, యష్మికి ఏం పనిష్మెంట్ ఇద్దాం? ప్రేరణ 'బిగ్ బాస్'ని పొగుడుతూ చెప్పమని 'బిగ్ బాస్' అనంటే, అబ్బో! మామూలుగా పొగడల. దానికి మనోడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. తర్వాత థాంక్స్ యష్మి అని అన్నాడు. తర్వాత అబ్బా! మీరు ఏం చెప్పిందా? మీరు డాన్స్ తిరగతీస్తారు. అసలు తర్వాత మీరు గేమ్స్ కూడా సూపర్‌గా ఆడతారు. ఇలా భలే చెప్పిందిలెండి. తర్వాత ప్రేరణ, పృథ్వీ వచ్చారు. ఇక్కడ పృథ్వీ ఓడిపోయాడు. తర్వాత ప్రేరణ విన్ అయింది. దానికి పనిష్మెంట్ ఏమిస్తావు ప్రేరణ అంటే, అమ్మాయి వేషంలో కేక్ వాక్ చేయడం. అబ్బా! కడుపుబ్బా నవ్వుకున్నాం. అతను మామూలుగానే బాడీ బిల్డరు.
దానికి తగ్గట్టుగా అది ఎత్తి ఏశారు. ఒకటి బ్లౌజ్ ఒకటి. అసలు ఎట్టుండిందంటే అసహ్యంగా ఉంది. అక్కడ నేను చూడలేకపోతున్నాను అంటున్నా ఒక పక్క. ఎవరు? విష్ణు. ఇదే ఇది తగ్గించుకోవాలి విష్ణు. లేకపోతే నువ్వు కంచికే సర్దాల్సిందే. తర్వాత అయిపోయింది. దీంట్లో 'కాంతార' వాళ్ళు విన్ అయ్యారు. అంత మధ్యలోనే అడిగారు 'బిగ్ బాస్' ఈ గేమ్ గెలిస్తే ఏమిస్తారని. మీకొక మంచి ట్రీట్ ఇస్తానంటాడు. సో, ఆహ్, ఆహ్, స్టోర్ రూమ్‌లో పెట్టున్న తెచ్చుకోబోడంటే అవి చాక్లెట్సు. తర్వాత 'బిగ్ బాస్' ఏమన్నా సర్వైవల్ ది ఫిట్టెస్ట్ గేమ్సు ఇంతటితో అయిపోయినాయి. 'శక్తి' క్లాన్ నుంచి ఒక పవర్ ఇస్తున్నాను. సో, మీలో ఎవరు చర్చించుకొని ఒకరిని ఆహ్, చీఫ్ కంటెండర్‌గా పెట్టండి అని చెప్పారు. సో, ఇక్కడ డైరెక్ట్‌గా చీఫ్ కంటెండర్ అయిపోతారనమాట. తర్వాత 'యష్మి' నేను నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టాను. ఫస్ట్ వీక్ నేను చీఫ్‌గా ఉన్నాను. నా వరకు నేను బాగానే చేశాను. ఆహ్, ఎవరికి కూడా నేను హర్ట్ చేయలేదన్నది. ఈమె హర్ట్ చేయని అసలు ఈమె బ్యాడ్ అయిందే చీఫ్ అయిన తర్వాత. ఈమె యాటిట్యూడ్ బయటపడింది అక్కడే. దానికి తగ్గట్టుగా ఈ మాటలు కూడా చాలా హార్ష్‌గా ఉంటాయి. సో, ఆమె చెప్తుంటే నాకు నవ్వొచ్చింది. తర్వాత పృథ్వీ ఏమన్నాడంటే, "నేను గేము నా వరకు 100% ఆడతా. లాయల్టీగా ఎవరిని గెలిపించాలనుకుంటానో నా టీమ్‌లో వాళ్ళు నా క్లాన్‌లో వాళ్ళని గెలిపిస్తా. ఎవరిని హర్ట్ చేయను." యష్మి ఏమంటది, "సూపర్ మార్కెట్‌కి ఎళ్ళాల్సొస్తది. అప్పుడు నువ్వేం తెస్తావు" అని అంటాడు. పృథ్వీ, "నువ్వు ల నువ్వు లా అఖండాలో ఉన్నప్పుడు నువ్వు కూడా లాస్ అయ్యావు గదా!" అని చెప్తే, "నువ్వు అదే గాదు నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావు." యష్మి ఏమంటది, "నువ్వు బెస్ట్‌గా ఆడుతున్నావు కదా! ఆడుతున్నావా?" అని పృథ్వీ ఏమంటాడు, "నువ్వు చీఫ్ కంటే నువ్వు చీఫు సీత నీకంటే బెటరు. నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అవ్వు." ఇక్కడ తమాషా ఏందంటే 'బిగ్ బాసు' అసలు కంటెంట్ మొత్తం ఎత్తేసాడు. అసలు ఎంత రచ్చ జరిగిందంటే వాళ్ళకి, మొత్తం ఈ అమ్మాయి చెప్తా చెప్తా పృథ్వీ నెగెటివ్స్‌ని చెప్తుంది. నీ అగ్రెషను, ఎఫ్ వర్డ్స్ వాడావు. నువ్వని చెప్తా ఉంటే ఇతనేమన్నాడు, "నువ్వు ఫెయిల్ అయ్యావు. అసలు నువ్వు టోటల్‌గా నువ్వు హార్ష్‌గా ఉంటావు. అసలు నువ్వు మణికంఠని బాయ్ కాదన్నావు." అని నేనన్నా, "నేను మా అమ్మయ్య మీద ఒట్టేసాను" అనంటే, "నేను కూడా వేస్తా ఒట్టు. కానీ నువ్వన్నావు." అంటే ఇతను అన్నీ నా నెగెటివ్‌లు చెప్పేస్తున్నాడని చెప్పి ఫీల్ అయిపోతా ఉంది. ఇంకా చాలా చాలా గొడవైతే జరిగింది. ఇయన్నీ లేపేసాడు. తర్వాత నువ్వు ప్రతి దానికి కూడా మణికంఠానికి టార్గెట్ చేస్తున్నావు. నామినేషన్‌లో కూడా అదే విధంగా చేస్తున్నావు. ఇక అన్నీ చెప్పేస్తున్నాడు అతను. ఒరేయ్ స్వామి ఇతను అన్నీ చెప్తున్నాడనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఆహ్, కామ్ అయిపోయింది. మొత్తానికి పృథ్వీ ఏమన్నాడు, "నువ్వు టోటల్‌గా చీఫ్‌గా ఫెయిలు. నువ్వు సంచాలక్ కూడా ఫెయిల్ అయినావు. సో, నువ్వు అన్నిట్లో ఫెయిల్ అయ్యావు. నాలాగా నువ్వు ఏ గేమ్ ఆడావు ఒకరోజు చెప్పు. ఎక్కడ చేసావు నువ్వు చెప్పు." అసలు అతను బుల్లెట్ పాయింట్స్ పెట్టాడబ్బా! ఇక నా యష్మి ఎళ్ళిపోయి రూమ్‌లో ఏడవడం మొదలుపెట్టేసింది. అది నాకు ఎందుకో కొద్దిగా సింపతి వర్కౌట్ చేయడానికి చేసిందా? లేదా? అది మీరు కూడా చూసుంటారు కాబట్టి కామెంట్ సెక్షన్‌లో రాయండి. తర్వాత ఆదిత్య పోయి ఓదారుస్తున్నాడనమాట. ఆ! అవి అతను పెద్ద మనిషి గదా! అది ఇక్కడ బాగా ప్రతి వాడిని కూడా ఆమెననే గాదు, ఎవరినైనా అతను ఓదారుస్తాడు పాపం. ఆ తర్వాత నిఖిలు పృథ్వీ వస్తా ఉంటే, "ఏందిరా అలా మాట్లాడావు" అని అంటాడు. అంటే ఇతను తప్పు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయే నెగెటివ్ స్టార్ట్ చేసింది. లేకపోతే ఇతను మాట్లాడడు. అదే చెప్తాను నేనేమో నా పాజిటివ్ నేను చెప్పుకుంటున్నా. తనే నెగెటివ్ చెప్తా ఉంటే నేనేం చేయాలా? నెగెటివ్సే కదా మాట్లాడాలి. అని చెప్తే, "అరే ఏడొస్తుందిరా పోరా పోయి ఓదార్చురా" అన్నట్టుగా చెప్పి పంపించాడు ఇతను. సో, ఇక్కడ దీన్నేమంటారు చెప్పండి ఒకసారి? ఇది కన్నడ బ్యాచ్ అంతా కూడా గ్రూప్ అంటారా? కాదంటారా? చాలామంది ఇదంటే ఒప్పుకోరు గానీ, ఇది గ్రూప్పే. అందులో అనుమానం లేదు. ఇదే అనుమానం. ఇది నా అనుమానం గూడా గాదు. మన ఆదిత్య అన్న డౌట్. ఇదే ఎక్స్‌ప్రెస్ చేస్తుంటాడు. ఎక్స్‌పోజ్ గూడా చేసాడతను. తర్వాత యష్మి దగ్గరికెళ్ళాడు. యష్మి దగ్గరికెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఆ అమ్మాయిని చూడగానే ఇతనికి కూడా ఏడుపొచ్చేసింది. హగ్ చేసుకున్నారు. మళ్ళా "అరే! ఏడవబాకురా. ఐ యామ్ సారీరా నేను హర్ట్ చేసుంటా నిన్ను" అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. కానీ వీళ్ళిద్దరూ గొడవ పడతారని మాత్రం ఎవరు ఊహించుండరు. తర్వాత విష్ణు గూడొచ్చింది. సీత గూడొచ్చారు. "ఏం స్పేస్ కావాలా ఇంకా" అని అంటా వచ్చారు ఇద్దరు. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు గదా! "అవేం గాదులే కూర్చో. నువ్వు ఏడుస్తా ఉంటే ఓదార్చాల్సింది పోయి" అని చెప్పి నిఖిల్ అన్నాడు. నిఖిల్ గూడా వచ్చాడనమాట. తర్వాత మీ తర్వాత 'బిగ్ బాస్' అడిగాడు. "సో, మీరు ఎవరు కంటెండర్ అవుతున్నారు? చీఫ్ కంటెండర్ అవుతున్నారు డిసైడ్ చేసి చెప్పండి.
చెప్పమన్నాను కదా! ఎవరనంటే నిఖిల్ ఏం చెప్తాడంటే 'పృథ్వీ' బిగ్ బాస్ అతనికున్న అగ్రెషన్ కావచ్చు, ఎఫర్ట్స్ కావచ్చు అన్నీ వదిలేసాడు. చాలా సాఫ్ట్‌గా ఉన్నాడు. అందరితో కూడా జెన్యూన్‌గా ఫ్రెండ్‌షిప్‌గా ఉంటున్నాడు. వాస్తవంగా కూడా చాలా మంచివాడతను. సో, సోనియా ఉన్నప్పుడు కూడా అతనేమి ఎవరిని గేమ్ పరంగానే మాత్రమే ఆడతాడు. అక్కడ అగ్రెషన్‌గా ఉంటాడు గానీ, మామూలుగా అయితే చాలా జోవియల్‌గా ఉంటాడు. చాలా జోకులేస్తాడు. అందరితో నవ్విస్తాడు. అందరి దగ్గర ఏసే జోకులకి నవ్వుతా ఉంటాడు. నిజంగా పృథ్వీ ఈజ్ ఏ గుడ్ పర్సన్. గుడ్ యాటిట్యూడ్ పర్సన్. ఎక్కడ కూడా యాటిట్యూడ్ చూపించడు అతను. గేమ్‌లోకొస్తేనే కొద్దిగా ర్యాష్ అనిపిస్తది కానీ, ఇక్కడ పెద్దగా ఏమి అనిపించదు. సో, మొత్తానికైతే పృథ్వీ పేరు చెప్పడం జరిగింది. తర్వాత ఆహ్, చాలా సంఘటనలు జరిగాయి. మధ్యలో మణికంఠని ఆహ్, మైక్‌తో చెప్పడం. ఏమని చెప్తున్నాడు, "బిగ్ బాస్ నాకు ఈరోజు స్పెషల్ డే బిగ్ బాస్. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. నిజంగా ఈ హౌసు గాడ్స్ గిఫ్ట్ బిగ్ బాస్. సో, మీరు సూపర్ బిగ్ బాస్. ఐ లవ్ యూ బిగ్ బాస్. మీరు మాత్రం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు" అంటూ బిగ్ బాస్‌తో రియల్‌గానే చెప్తున్నాడు. ఆహ్, చాలా సంతోషపడుతూ చెప్పాడతను. అది నాకు నచ్చింది. అంటే ఇది ఫేక్ అయితే కాదు. అతను నిజంగానే జెప్పాడు. తర్వాత పప్పీ అది ఇంతకుముందు కూడా సీజన్‌లో గూడా వచ్చింది. ఏం లేదు పప్పీస్ వరుసగా ఉంటాయి. అవతల ఒక ఇది ఉంటదనమాట. ఒక ఏమంటారు ఒక గ్రౌండ్ లాగా. ఎవరైతే వచ్చినోళ్ళు ఒక్కోటొకటి తీసుకెళ్ళిపోవాలి. వేరే వాళ్ళ పప్పీస్. ఎవరైతే చివరికెళ్తారో వాళ్ళ చేతిలో ఎవరిదైతే ఉంటారో వాళ్ళు అక్కడికెళ్ళి నిలబడాలి. నిలబడి ఆ నిలబడుకున్న వ్యక్తి, ఆ అమ్మాయి తెచ్చిన వ్యక్తి ఇద్దరు నిలబడుకొని డిఫెండ్ జేసుకోవాలి. అది. సో, ఫస్ట్ దానికి సంచాలకొచ్చి పృథ్వీ. ఫస్టు ఆహ్, మణికంఠ లోపలికెళ్ళిపోయాడు. యష్మి ఆగిపోయింది. మణికంఠని తీసుకుంది. ఇక్కడ ఎవరికి చూసినా గాని ఏమనిపిస్తదంటే యష్మి కావాలని అతన్నే తీసిందని అనుకుంటారు. కానీ తమాషా ఏందంటే ఆ అమ్మాయి కావాలని ఏం తీయలేదు. అదే మిగిలుందక్కడ. ఇక్కడ ఇద్దరు వాదనలు వినిపిచ్చారు. ఆ తర్వాత మణికంఠ ఏమన్నాడంటే ఆహ్, ఇదే టైం నాకు ఎస్టాబ్లిష్ అయ్యే టైం ఇప్పుడే వచ్చింది నాకు. హౌస్ మొత్తంతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి నాతో అందరూ బాగుంటున్నారు. నేను కూడా బాగుంటున్నాను. నేను ఎక్కడ కూడా మూడ్ స్వింగ్ అవ్వడం లేదు అని అతను పాజిటివ్ అతను చెప్పుకున్న పృథ్వీ నీకు డిజైర్ ఉంది కానీ నీకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. సో, నేను యష్మికి ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ నాకెందుకో అనిపించింది ఇక్కడ కొద్దిగా పార్షియాలిటీగా చెప్పాడేమో అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి ఛాన్స్ చీఫ్ అయింది. ఆ చీఫ్ అయ్యే చాలా టార్గెట్ అయింది జనాల్లో కూడా. మన సోనియాని ఎట్లా టార్గెట్ చేశారో, ట్రెండింగ్‌లో పెట్టారో ఓటింగ్స్ అప్పుడు, ఈ అమ్మాయిని కూడా అదే విధంగా చేశారనమాట. అలాంటి అమ్మాయిని చూజ్ చేసుకోవడం అంటే చూసేవాళ్ళకి కూడా కొద్దిగా ఏంటి ఇది నిర్ణయం కరెక్ట్ కాదేమో అనిపించింది. తర్వాత ఏమన్నాడు? మనకంటే ఏమన్నా ప్రతి విషయం నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. ఎక్కడ నిజం ఉందో అక్కడ ఉంటాను. ఎక్కడ తప్పు ఉందో అక్కడ తప్పు చెప్తాను. మొన్న ఆడిన గేము ఆమె గెలిచింది కదా! అంటే గేమ్ పరంగా తీసుకున్నాడు. సో, ఆ ఒక్క గేమే గదా! ఇతను ప్రతి దాంట్లో ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఆ గేమ్ ఓడిపోతే ఓడిపోవచ్చు. కానీ పార్టిసిపేషన్ ముఖ్యం గదా! చాలా స్ట్రాంగ్‌గా అన్ని గేమ్‌లు ఆడుతున్నాడు. అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతున్నాడు. అన్నిట్లో మాట్లాడుతున్నాడు. సో, ఇది కరెక్ట్ అనిపించలే నాకు. తర్వాత మనేమన్నాడంటే ఐ వెల్ ప్లేడ్ అన్నాడు. నేను ఇప్పటి వరకు అన్నీ స్ట్రెయిట్‌గా చెప్తున్నాను. ఆహ్, ఆ అమ్మాయి కూడా స్ట్రెయిట్‌గా చెప్తది ఏది గూడా. కాబట్టి నేను కూడా స్ట్రెయిట్‌గా చెప్తున్నాను. నేను ఆ అమ్మాయికి ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. ఇదేమో నాకైతే పెద్దగా నచ్చలేదు. మీకేమైనా నచ్చిందేమో చెప్పండి. తర్వాత మణికంఠ ఔట్ అయిపోయాడు. అతను నెక్స్ట్ ఆహ్, ఏంటది ఆహ్, యెస్. మణికంఠ ఇక్కడ వచ్చేసి సంచాలక్. ఇక్కడే పెద్ద రచ్చ. అది చూపించలేదు గానీ, మామూలు రచ్చ కాదు. ఏంటంటే మణికంఠ పోయి సీతని అడిగాడట. సీత ఏమనింది? అప్పటికి ఒక్కరే ఆడుకున్నారు. ఎవరు? ఆ అమ్మాయి, విష్ణు వాళ్ళిద్దరే కమ క కం మాట్లాడుకోనున్నారు. తర్వాత చెప్తాను ఈలోగా 9కే వచ్చింది. సో, మేము ముగ్గురం ఆడతామని చెప్పింది. ఈ అబ్బాయికి మాట ఇవ్వల. సరే తర్వాత ఆ అమ్మాయి ఏమనింది? మన ఆదిత్య అన్ననుండు మాట్లాడు అని అనింది. పక్కనే ఉన్నాడు. ఇతనేం చేశాడంటే ప్రయారిటీ ప్రకారం అంటే కాస్త స్పీడ్‌గా పోయేవాళ్ళు కావాలి కదా! కాబట్టి అతను నిఖిల్‌ని అడిగాడు. అదేవిధంగా నబీల్‌ని అడిగాడు. అందరిని అడిగాడబ్బా! చివరికి యష్మిని కూడా అడిగాడు. తర్వాత వచ్చేసరికి ఆదిత్య గారికొచ్చి టైం అయిపోయింది.
అది చెప్పాడు, ఆ మాట చెప్పాడు. నేను అందరిని అడిగాను అంటే, "నువ్వెందుకు అడగలేదు? ఎందుకు అడగ" అరే! ఇది నువ్వు చెప్పింది ఇప్పుడు మనం సలహా ఇస్తాం. అది తీసుకునేవాడు దాన్ని బట్టి ఉంటది. అతను ప్రయారిటీ పరకం ఇస్తానన్నాడు. ఈ సీత ఏమంటది, "నేను చెప్తే నువ్వెందుకు మాట్లాడలేదంటే" అతను ప్రయారిటీ కాదు. నువ్వు చెప్పేసావు నేను చేయనని. అలాంటిది అందుకనే అతను ఏమన్నాడు, "మీరు ఇద్దరూ కాదంటే అంటే అటుపక్కోళ్ళు తీసేస్తే, ఇటుపక్కోళ్ళు తీసేస్తే నేను ఒంటరివాడిని అయిపోయాను గదా! థాంక్ యూ హౌస్" అన్నాడు. వాడన్న సారీ మణికంఠ అన్న మాట అదే. హౌస్ అనకుండా థాంక్ యూ సీత అనేసుంటే అంత టైప్ ఉండేది. అక్కడ ఆ అమ్మాయి ట్రిగ్గర్ అయింది. థాంక్ యూ హౌస్ అంటావేంటి? ఇక్కడ సింపతి పోర్ట్రేట్ చేస్తున్నాను. అసలు ఆ విధంగా పోర్ట్రేట్ చెప్పి పెద్ద రచ్చ అరిచేసింది పెద్ద పెద్దగా. ఇతను కూడా తగ్గలేదు. ఇతను అసలు తగ్గేవాడా? మనకు తెలుసు కదా! పాయింట్‌కి పాయింట్, ఆ అమ్మాయికి పాయింట్ మాట్లాడుతుంటే మధ్యలో విష్ణు, "అసలు నీకు అర్హత లేదు మాట్లాడడానికి. ఎందుకంటే నువ్వు ఔట్ అయిపోయావు. పైపొచ్చి నీకిచ్చిన అవకాశాలు కూడా ఉపయోగించలేదు" ఆ అమ్మాయి మాట్లాడింది. నయనికైతే ఒంటి కాలుతో లేసింది. అనవసరం వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు వీళ్ళిద్దరూ ఎంటర్ అవ్వడం అనవసరం. అక్కడే అనిపిస్తది. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి అతన్ని టార్గెట్ చేస్తున్నారనే ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఫేస్ టు ఫేస్ వీళ్ళిద్దరూ ఎంటర్ కాకూడదు. మరి వాళ్ళిద్దరూ ఎంటర్ అయిన దానివల్ల అది కాస్త ఇంకొకరు పొగ రాజేశారేమో అనిపించింది నాకు. సో, కాబట్టి "నువ్వు మాట్లాడబాకు షటప్" అనేది అనింది అమ్మాయి. ఒక మగపిల్లోడిని ఆ విధంగా గబక్కన అనడం అనేది కూడా కరెక్ట్ కాదు. సీతకి ఓవర్ బోర్డే అనిపించింది నాకు కొన్ని మాటలు. అదే విధంగా ఈ మనోడేమో తక్కువ తిన్నాడంటే తక్కువ తినలే. ఇతను కూడా వాదిస్తున్నాడు. విసుగు పుడతది మనకు కూడా. ఆ కాన్వర్జేషన్ చూస్తుంటే మనకు కూడా విసుగెత్తిపోద్దనమాట. సో, అలాంటి సన్నివేశం జరిగింది. టోటల్‌గా వీళ్ళిద్దరి రచ్చయితే మామూలుగా లేదు. అటుపక్క యష్మిది, పృథ్వీదైతే అది ఒక రేంజ్‌లో యేసుకున్నారు ఇద్దరు. తర్వాత యష్మి మళ్ళా వెనకబడింది. యష్మి స్పీడ్ పరిగెత్తలేదు. ప్రేరణని తీసుకొచ్చింది. అక్కడెవరు మణి. మణి ఏంటంటాడంటే యష్మి అని చెప్పింది, "నేను ఒక ఛాన్స్ ఇస్తే కొంచెం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు చీఫ్‌గా ఉన్నప్పుడు బాగానే చేశానండి." అసలు అక్కడి నుంచే కదా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అంటే నువ్వు మంచి పాయింట్ అడిగాడు ఇక్కడ. అంటే "నువ్వు లాస్ట్ టైమ్ చీఫ్‌గా ఉన్నప్పుడు కరెక్ట్‌గా చేయలేదా? తప్పు చేసావా? నువ్వు రాంగ్ చేసావా?" అని అన్నాడు. మణి ఆ మాట అనేసరికి ప్రేరణ. "నేను ఎప్పటినుంచో చీఫ్ అవ్వాలనుకుంటున్నా. ప్రయత్నిస్తూ ఉన్నా. నా ఆపర్చునిటీ వస్తే నేనన్నీ కూడా వాడుకుంటా." వాస్తవంగా కూడా ప్రేరణ సూపర్ అంతే. గో ఎగ్స్ అదే ప్రభావతి గేమ్‌లో కావచ్చు, లేదా బాల్ పైనేసే నిచ్చెనలో కావచ్చు, బ్లాక్‌లు పెట్టేటప్పుడు కావచ్చు, ప్రతి గేమ్‌లో ఆ అమ్మాయి పార్టిసిపేషన్ ఉంది. పైపెచ్చి చాలా హుషారుగా కూడా ఉంది. యాక్టివ్‌గా ఉంది. సో, ఇక్కడ కంపేర్ చేస్తే యష్మి ప్రేరణే హైయెస్ట్ ప్రయారిటీలో ఉంటది. ఎందుకంటే గేమ్స్ అంత దుమ్మురేగా ఆడింది. ఇంకొకటి నామినేషన్‌లో కూడా బుల్లెట్ పాయింట్స్ పెడతది. కాబట్టి ఇక్కడ ఎటు చూసినా గాని ఆ అమ్మాయే బాగుంటది. ఆ అమ్మాయి విషయాల్లో చాలా చెప్పింది. "నాకు మొదట ప్రయారిటీ నా గేమ్. కానీ నేను చీఫ్ అవ్వాలి. కానీ నా ఫస్ట్ ప్రయారిటీ గేమ్" అని చెప్పింది. అక్కడే గెలుచుకుంది హార్ట్స్. అంటే చీఫ్ అయితే ఉంటే ఉండొచ్చు, లేకపోతే గేమే కదా! గేమ్ వల్ల కదా ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో, నేను అందరితో కూడా ఉంటాను. కోపంలో ఉన్నప్పుడు కానీ నేను ఆ కోపంలో ఉన్నప్పుడు కూడా నేను అర్థం చేసుకుంటా. అంతేగాని ఓవర్ బోర్డ్ అయిపోయి మాట్లాడను. మనీ ఏమంటాడంటే, "గేమ్ అనేది కాదు, హౌస్‌లో హార్మోనీ కూడా కావాలి కదా! నాకు ఎంత ప్రాబ్లమ్‌లో ఉన్నా సాల్వ్ చేసుకుంటాను." ఆహ్, అనే ఇంకోటేందంటే యష్మి అనుకుంటాను. ప్రేరణ చెప్తుంది. "ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటా. ఉదాహరణకి విష్ణుతో గొడవైంది. అయినా నేను సాల్వ్ చేసుకున్నా. ఇప్పుడు మేము బాగానే ఉన్నాంగా." వాస్తవం కూడా ఆ అమ్మాయి ఆ రోజు గొడవ జరిగినప్పుడు కూడా ఈ అమ్మాయి పోయి అన్నం కూడా పెట్టింది. సారీ కూడా చెప్పింది. సో, తప్పు చేస్తే ఒప్పుకునే గుణం కూడా ప్రేరణకుంది. సో, కాబట్టి ఎటు చూసినా గానీ ఆ అమ్మాయే. కానీ యష్మి ఏమంటది, నేను చీఫ్ అయ్యాను తీసేస్తున్నారా? ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు. హౌస్ కూడా లాస్ట్ వీక్ అనేసరికి ఈ మణి అంటున్నాడు. లాస్ట్ వీక్ కూడా చీఫ్ అయ్యేదానికి రన్నర్ అప్‌గా నిలిచింది. వాస్తవం కూడా లాస్ట్ దాకా సీత చీఫ్ అయినప్పుడు లాస్ట్ వరకు ఉంది. కాకపోతే అక్కడ సీతకి ఆ ఛాన్స్ ఇవ్వాలని అందరూ అనుకున్నారు కాబట్టి ప్రేరణ పోయింది. కాబట్టి ఆ అమ్మాయి ఎఫర్ట్స్ పెడుతుంది, లాస్ట్ దాకా ఉంది అనేదాన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఇతను. యష్మి ప్రేరణతో "నువ్వు సాక్రిఫైస్ గురించి అడిగావా?" నిన్ను అడిగాను. సారీ, అతనేందంటే ప్రేరణ నిన్ను నామినేట్ చేసింది కదా! ఆ సాక్రిఫైసింగ్ చేసిన దాని మీద.
సో నువ్వు దానికి సాటిస్ఫై అయ్యావు అంటే, యెస్ నేను సాటిస్ఫై అయ్యా. అంటే నువ్వు ఒప్పుకున్నావా అంటే, యెస్ ఒప్పుకున్నా. ఇప్పుడు కాదు అప్పుడే ఒప్పుకున్నా నేను. అప్పుడు యష్మి ప్రేరణ అడిగింది. నువ్వు అడిగి ఏసింది నామినేషన్ దాని మీద అన్నాడు. అవును నేను దాని మీదే ఏసానని చెప్పింది. హ్మ్. తర్వాత యష్మి ఔటు. అక్కడ ఓకే. నువ్వు కాకపోతే ఇక్కడ ఈ యాటిట్యూడే నచ్చదు ఈ అమ్మాయి చేసే పనులు. ఇప్పుడు ఔట్ అన్న తర్వాత నేను అతని నేను ఆ అమ్మాయికి ఇస్తున్నానని చెప్పిన తర్వాత వెళ్ళిపోవాలి నువ్వు అంతే. పోతే పోతే కూడా ఓకే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నువ్వు బయట ఉన్నావు కదా! దీన్నే ఏమంటారు మాటి మాటికి గుచ్చుతూ పిప్పి చేస్తూ రోల్లో ఏసి పిప్పి చేసినట్టు చేస్తా ఉంటే జనాలేమి అమాయకులు కాదా! చూసేవాళ్ళు అమాయకులు కాదు కదా! నువ్వు నీ యాటిట్యూడ్ చూపిస్తా ఉంటే జనాలు కూడా వాళ్ళ యాటిట్యూడ్ నువ్వు నామినేషన్‌లో కూర్చొని చూపిస్తారు. అది కరెక్టే కదా! ఇప్పుడు నువ్వు ఔట్ అయినవి వెళ్ళిపోవాలా. మళ్ళీ అతన్ని దీన్ని కెలికిపోయింగ్ అంటారు. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ పోయి అంటుంది. ఎందుకు బిగ్ బాస్ వాడిని నా పక్కనే ఉంచుతారు. బిగ్ బాస్ ఏమైనా ఉంచాడా? గేమ్‌లో నువ్వు వెనకబడ్డావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు నిలబడ్డావు 2 సార్లు. సో, నువ్వే అక్కడ తప్పు చేసావు కాబట్టి నీదే తప్పు అవుతది గానీ వేరే వాళ్ళదేం కాదు. సో, అది జరిగింది. హ్మ్. ఓకే. తర్వాత రైట్. తర్వాత విష్ణు నిలబడిపోయింది లాస్ట్‌లో ప్రేరణ. సంచాలకు జయష్మి. ప్రేరణ కోపగిచ్చుకుంది. ఎందుకంటే నైన్‌కి అక్కడ బ్లాక్ చేసింది అమ్మాయిని కాళ్ళని. అనేసరికి నాన్‌సెన్స్ ఇదంటే ఆ అమ్మాయి రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ యువర్ వర్డ్స్ అని అంటే చెప్పింది. మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. నిజంగా అది అనుండకూడదు. కానీ ఆ కోపంలో ఎవరైనా నేస్తారు. నేనైనా నేస్తాను. కాళ్ళు బ్లాక్ చేస్తే ఇప్పుడు అక్కడ బ్లాక్ చేయకూడదు. కావాల్సిన నెట్టుకొని వెళ్ళొచ్చు కానీ బ్లాక్ చేయకూడదు. కానీ ఇక్కడ నైనిక కాస్త ఓవర్ బోర్డ్ అయిందేమో అనిపించింది. తర్వాత ఇక్కడ విష్ణు ఏం చెప్పిందంటే ప్రేరణకిచ్చింది. ఐ థింక్ యెస్. ఎవరు యష్మి. విష్ణుకి ఏంటంటే నువ్వు ఇంతకుముందు కూడా వద్దు అన్నావు కదా! అనే ఉద్దేశంతో చెప్పింది. పైపెచ్చు గేమ్స్‌లో నీకంటే ఎక్కువ పార్టిసిపేట్ చేసింది అని చెప్పింది. యెస్ ఒప్పుకోవాల్సింది దానికి. కాబట్టి విష్ణు అయిపోయింది. తర్వాత సంచాలక విష్ణు ఉంది. నైనిక. నైనిక వచ్చి లాస్ట్. ఆ అమ్మాయి చేసిన తప్పేంటంటే అందరూ ఎళ్ళిపోయారు. తీరా చూస్తే ఆ అమ్మాయిదే ఉందక్కడ. సో, కాబట్టి ఆ అమ్మాయిదే తెచ్చుకున్నప్పుడు ఇక వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఏముంటది? సో, ఈ విష్ణు ఏమన్నా ఇంతే సారీరా నేను ఏదైతే అనుకోకూడదు జరగకూడదో అదే జరిగింది అని అంటుంది. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అన్న తర్వాత ఆ విధంగా అంటారు. అవి మామూలే. సో, మొత్తానికి నైనిక అయితే ఎళ్ళిపోయింది. తర్వాత మణికంఠ చాలా ఏడుస్తున్నాడు. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఉదయమే ఇంతలోగా ఈ యష్మి అన్నది. "నీకు అన్నీ జెప్పానురా. నీకన్నీ జెప్పా. నీ కోసం గూడా నేను కొన్ని సాక్రిఫైస్ సరే అన్నట్టుగా మాట్లాడుతా ఉంది. కానీ ఇతను ఏడుస్తా ఉన్నాడు." పక్కకొచ్చింది పాపం. యష్మి వచ్చి, "అరేయ్! నువ్వు ఏడవబాకు మణి. ఎందుకు ఏడుస్తున్నావు?" "కాదురా ఈరోజు ఉదయం అనుకున్నారా అందరితో ఫ్రెండ్‌షిప్ అయింది నాకు. అందరూ బాగున్నారు." బిగ్ బాస్‌తో కూడా అంటాడు. సార్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండేవాళ్ళందరూ చాలా మంచోళ్ళు బిగ్ బాస్ అని చెప్తాడు. చెప్తే నేను ఆ కోపంలో అలా అన్నానురా హౌస్ అనని. నాకు బాధేసిపోయింది ఆ మాట అనేసరికి ఆ సీత ఆ విధంగా ప్రెస్సింగ్ చేసి మాట్లాడుతూ షౌట్ చేయడం. అదే ఓకే. నువ్వు ఏడవబాకు. అంటే నాకు సీత అంటే చాలా ఇష్టం రా. అమ్మాయి అట్ట అనిందానికి ఏడుస్తున్నాను అనేసరికి నిజంగా అంటే సీత అంటే చాలా ఇష్టం మనకి. ఇంతలోకి సీత వచ్చింది. ఏడుస్తున్నాడంటే ఏడవబాకు. ఎందుకు ఏడుస్తున్నావు మణి? అంటే ఇక్కడ సీతలో నచ్చిన విషయం ఏందంటే ఆర్గ్యుమెంట్ టైమ్‌లోనే ఉంటదది. ఆ తర్వాత మామూలు అయిపోద్ది. సో, ఇక్కడ యష్మి వచ్చి అతన్ని ఓదార్చడం అయితే మాత్రం చాలా నచ్చింది. మేబీ రేపు చూపించే దాంట్లో ఇంకా ఎక్కువ చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్‌గా మారిపోతారు. మీరు కావాల్సిన గమనించండి. సో, ఈ రోజు వరకే చూపించారు. యాక్చువల్‌గా ఏందంటే గేమ్ అయిపోయింది. ఇది బిగ్ బాస్ చూపించలేదు. సో, కొత్త చీఫ్ గూడా ఇద్దరు కంటెండర్స్ ఇద్దరికి కూడా పోటీ పెట్టారు. ఎవరు పృథ్వీకి అండ్ మన సారీ నబీల్. ఇక్కడేందంటే పృథ్వీని అభినందించాల్సిందేంటంటే లాస్ట్‌కొచ్చేసరికి ఈ పప్పీ గేమ్‌లో ప్రేరణ, నబీల్ నిలబడతారు. సో, అప్పుడు ఎవరు
యెస్. మన ఇతను 'పృథ్వీ'. 'పృథ్వీ' చీఫ్‌గా సంచాలకుగా ఉండి ప్రేరణను తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడంటే, నాతో పోరాడాలంటే నాకు సముద్యోగం ఉండాలి. అమ్మాయి గదా! అనే ఉద్దేశంతో చెప్పాడంట. అది నేను గూడా వినలేదు. కాపోతే నేను ఈ మన సోషల్ మీడియాలో చూసా. కాబట్టి అతను చూజ్ చేసుకోవడం రియల్లీ గ్రేట్. ఎందుకంటే అమ్మాయి ఈజీగా గెలుస్తాడు గదా! కానీ కరెక్ట్‌గా నబీల్‌ని ఎంచుకోవడం. ఆ గేమ్‌లో నబీల్ గెలవడం, నబీల్ సంచాలకుగా అయిపోవడం. సో, హౌస్‌కి ఇప్పుడు ఒకే సంచాలకు. రాబోయే వాళ్ళకి వైల్డ్ కార్డ్స్‌లో వచ్చే వాళ్ళకి వాళ్ళలో ఒకరు చీఫ్ అవుతారనమాట. సో, ఇక్కడ అప్పుడు 2 క్లాన్స్ అవుతాయి. పాతోళ్ళందరూ ఒక క్లాను, కొత్తోళ్ళందరూ ఒక క్లాను. సో, చాలా రంజుగా ఉండబోతుంది. చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు గనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరలా ఉదయం ఓటింగ్ రిజల్ట్స్‌తో మీ ముందుకొస్తా. సో, ఓటింగ్ అయితే మామూలుగా జరగడం లేదు. బీభత్సంగా పోటీ అయితే ఉంది. నబిల్‌కి, నిఖిల్‌కి. మరి రేపు రాత్రి వరకే ఓటింగ్ పోల్స్ ఆన్‌లైన్‌లో ఉంటాయి. తర్వాత 12 తర్వాత ఆపేస్తారు. మరి మేబీ ఈ ఆన్‌లైన్ కూడా లైవ్ గూడా ఆపేస్తారేమో అని అనుకుంటున్నా. లేకపోతే లైవ్ ఏమన్నా పెడతారేమో. కానీ మరొక విషయం ఏందంటే, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈరోజు జరుగుతది. ఎవరైందనేది రేపు ఉదయం చెప్తా. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్.